మొత్తానికి చాలా రోజులకి వీడియో చేస్తున్నాను. అంటే ఒక మంచి అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నా. సో ఎప్పుడు మన కాలేజ్లో ఉంటాము, కాలేజ్ సెటప్ ఏదో ఉంటుంది, లేకపోతే ఏదో ఒక దగ్గర అనౌన్స్మెంట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ ఇంటికి వచ్చాను అనమాట. సో అంటే ఎలా ఏంటి అని ఆలోచిస్తున్నాను, ఎలా అనౌన్స్ చేయాలని. ఒక ప్లేస్ ఏదైనా తీసుకొని మంచిగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇది మొత్తం మామ తెలుసు కదా, కిందంతా దట్ యూ హ్యావ్ సీన్ దట్ వీడియో, చెట్లు తప్ప ఏముండవు. సో ఎక్కడ కూర్చోవాలని ఆలోచిస్తున్నాను. ఏ చెట్టు పొదల్లో కూర్చున్నా చండాలంగా కనిపిస్తుందని. ఒక పని చేద్దాం, మనం దాని మీదకి ఎక్కేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నౌ ఒక మంచి పాయింట్ వచ్చా. జరిగిందంటే మనం ఇది ఎక్కాం కదా, కింద నుంచి మనం చూసిందన్నమాట. అక్కడ యూ కెన్ సీ దట్ రోడ్ సైడ్ పాయింట్. అక్కడ నుంచి చూస్తే ఎడుతుంది. నీకు అవసరమా ఈ ఏజ్లోని పొట్టేసుకొని పైకి ఎక్కుకొని అనుకుని, బట్ అది తెలియదు కదా మన యూత్ అని. సో ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. మనం ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకుండా మనం వీడియో చేద్దాం. సో ఓకే, అంటే ఇది ఒక దిక్కుమాలిన సెటప్ అనుకోండి, ఐ నో, బట్ మనం ఉన్న దాంట్లో ఏదో ఒకటి చేయాలి కదా. సో మ్యాటర్ ఏంటంటే ఫైనల్ క్లాసెస్ ఇప్పుడు ఇందులో ఏదో పెద్ద అనౌన్స్మెంట్ అన్నారు, దాంట్లో ఏముంది గడిది గుడ్ అని మీరు అనుకోవచ్చు. సో రీసెంట్ పాస్ట్లో కొన్ని సంఘటనలు చూసాక ఇలా చేస్తే బాగుందని అనిపిస్తుంది. నాకు తెలీదు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో ఏంటో. మా వాళ్ళకి నేనేం చెప్పలేదు. అంటే మా బ్యాచ్ ఉంటారు, ఒక 3-4 స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయలేదు. సో ఏంటని మీకు చెప్తాను, మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఏం లేదు, ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే అది వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు. యాజ్ యూజువల్ ఏం లేకపోతే మహా అయితే ఏమవుద్ది, మళ్ళీ జీరోకి వెళ్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, అంతే కదా. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాటర్ ఏంటంటే CMA ఫైనల్కి గ్రూప్ 4 ఈసారి చెప్తున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను ఆ విషయం. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. నేను టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో తెలియకపోతే మనం గ్రూప్ 4 CMA ఫైనల్ ఈసారి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము వైజాగ్లో. సో ఇంత మ్యాటర్కి రారా అంటే ఫ్రీ క్లాసెస్ అనమాట. సో CMA ఫైనల్ ఫ్రీ క్లాసెస్ గ్రూప్ 4కి చెప్దాం అనుకుంటున్నాం ఈసారి. సార్ ఫ్రీ అంటే ఇప్పుడు కొంచెం ఫ్రీ, అది ఎంత తక్కువకి ఇస్తాం అంత తక్కువకి ఇస్తాం అలాంటి ఫ్రీయా కాదు, మొత్తం ఫ్రీ అంటే ఫ్రీయే కంప్లీట్గా. చెప్తా, అన్ని ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ చెప్తాను. చెప్పాక మీరు ఒకటి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ముందు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు అదంతా క్లియర్గా ఒక్కొక్కటిగా చెప్పండి. అంటే ఫస్ట్ CMA ఫైనల్ గ్రూప్ 4 క్లాసెస్ ఇప్పుడు జరగబోతున్నాయి. ఇప్పుడు August 18th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. August 18th నుంచి అక్టోబర్ ఎండ్ వరకు మ్యాక్స్, లేదా October 18th కంప్లీట్ చేసేయాలనేది మన టార్గెట్. బట్ October ఎండ్ వర్స్ట్ కేస్ సినారియో ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి October ఎండింగ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది మ్యాక్సిమం. ఓకే, CMA ఫైనల్ గ్రూప్ 4లో ఏ సబ్జెక్ట్స్? 4 సబ్జెక్ట్స్కి 4 సబ్జెక్ట్స్: IDT, CFR, SPMBV, కాస్టాడ్, 4 సబ్జెక్టులు కూడా. తర్వాత ఎక్కడ? వైజాగ్లో మా కాలేజ్ ఉంది, ఆఫ్లైన్ క్యాంపస్ రామా టాకీస్ దగ్గర ఉంది. సో అక్కడే క్లాసెస్ అవుతాయి. ఈ క్లాసెస్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో మీరు ఫస్ట్ వినండి. మీకు ఓకే అయితే జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఓకే, సో కండిషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ అమౌంట్ పే చేయక్కర్లేదు, రూపాయి కూడా పే చేయక్కర్లేదు. ఇది 2 months పాటు మీరు ఇక్కడే ఉంటారు. 2.5 months పాటు ఇక్కడే ఉండడం అంటే మీరు అకామిడేషన్ ఇస్తారా? కాదు. రామా టాకీస్లో ఏదో ఒక హాస్టల్ తీసుకొని ఉండొచ్చు మీరు. లిమిటెడ్ మెంబర్స్కి తీసుకుంటాం. మ్యాక్స్ 15 నుంచి 20, అది మ్యాక్స్ 15 అనుకుంటున్నాము. మరీ ఏదో వస్తే జనాలు 20 రారనుకుంటున్నా, బట్ వస్తే ఒకవేళ 15 to 20. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు ఒక 6 ఉన్నారు. సో మొత్తం కలిపి మ్యాక్సిమం 25-30 మంది అవుతారని నా థాట్. అంతకుమించి చైర్లు కూడా లేవు. ఫస్ట్ అది మెయిన్, చైర్లు లేవు అంతకన్నా ఎక్కువ మంది. తర్వాత సో మ్యాక్సిమం 15 అనుకోండి, 15 to 20 అడ్మిషన్స్ తీసుకుంటాము. సార్ ఎవరికి తీసుకుంటారు? ఫస్ట్ ఓన్లీ 15 మంది వచ్చారనుకోండి, ఇద్దరే వచ్చారనుకుందాం, కాసేపు ఇద్దరిని తీసుకుంటాం. 10 మంది వస్తే 10 మందిని తీసుకుంటాం. 15 మంది వస్తే 15 మందిని తీసుకుంటాం. కానీ
15 మంది కన్నా ఈ వీడియో రిలీజ్ చేశాక మేము కొన్ని ఫామ్స్ ఏవో పెడతాం కదా, గూగుల్ ఫామ్స్ ఏవో ఒకటి, ఆ గూగుల్ ఫామ్స్ నింపినప్పుడు లేకపోతే మాకు నేమ్స్ ఇవ్వమని మేము ఒక నెంబర్ ఏవో చెప్తాం మేము. ఇప్పుడు ఆ నేమ్స్కి ఆ నెంబర్కి కనుక మాకు వచ్చే నేమ్స్ 15 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మాత్రం అప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు సార్ మీరు ఆ 15 మందిని అంటే, అప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ పెడతాము అని అనుకుంటున్నాం మేము. మీరు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఏముంటే చెప్పండి. ఎగ్జామ్ ఒకటి పెడతాము, ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ బట్టి మేము అనుకున్న నెంబర్ 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటాం. సార్ దీనివల్ల మీకేంటి లాభం, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆబ్వియస్లీ మీకు ఉంటుంది క్వశ్చన్. సో నేను చెప్తాను, మాకు ఏ లాభం లేదు, బొక్క లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మేము ఈ 2 నెలల పాటు మేము రెంట్ యాజ్ యూజువల్గా కట్టుకోవాలి. ఈ 2 నెలలు ఒకవేళ మీరు ఈ ప్లాన్ చేయకపోతే నేను సీఎం ఇంటర్ బ్యాచ్ నడుపుకునేవాడిని. సో నాకు అప్పుడు రెంట్లకి 6 నెలలకు వచ్చేది. సో మీరు ఇప్పుడు ఏదైతే అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటారో, నేను ప్రతి నెల రెంట్ 45,000 పే చేసుకోవాలి యాజ్ యూజువల్గా. ఎక్స్పెన్సెస్ అవుతాయి, అన్నీ అవుతాయి, బట్ మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోము. మీరు వచ్చాక ఈ నెల కొంచెం కష్టంగా ఉందిరా, ఈ నెల కొంచెం ఇవ్వండి, అలాంటివి ఏమి ఉండవు. అలా తెలుసు నాకు, కొన్ని దగ్గరలు అవుతాయి, బట్ మనది అలా కాదు. ఫ్రీ అంటే ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. కాకపోతే ఒక దగ్గర పే చేయాలి. ఇదిగో స్టార్ట్ చేసి రీడు మళ్ళీ పేమెంట్ అన్నాడంటే ఐడిటీ బుక్ ఇస్తాము, బుక్ కావాలంటే 500 పే చేయాలి. ఆ బుక్ కూడా నేను ఏమి ఇవ్వలేనంటే నేను ఇంకేం చేయలేను, బుక్ ఇవ్వలేను అంతే. బేసిక్గా అంతకుమించి నేను ఇంకంతకన్నా నేను ఇసుక అమ్ముకోలేను కదా. సో ఇసుక అమ్ముకోదామని ఫిక్స్ అయ్యాను, బట్ దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. సముద్రం దగ్గర వరకు వెళ్ళి ఇసుక అమ్మడం వేరు, ఇంటి దగ్గర అమ్ముకోవడం వేరు. సో అది మ్యాటర్. సో అదనమాట. సో ఓకే, ఇప్పుడు ఎప్పుడు వరకు సార్ వీళ్ళు ఎగ్జామ్స్ వరకు ఉండొచ్చా, చదువుకోవచ్చా? నో, అక్టోబర్ ఎండింగ్ వరకు క్లాసెస్ అవుతాయి. క్లాసెస్ వరకు మాత్రమే మీతో మాకు సంబంధం. క్లాసెస్ తర్వాత మీరు స్టడీ ఇయర్స్ ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. వైజాగ్లో కావాలంటే వైజాగ్లో, అంటే మన దగ్గర స్టడీ ఇయర్స్ లేవు, మళ్ళీ దానికి మళ్ళీ చార్జ్ చేస్తాం లేవు. మా దగ్గర స్టడీ ఇయర్స్ లేవు, మేము అప్పుడు క్లోజ్ చేసేస్తామేమో మ్యాక్సిమం. అంటే అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. కాలేజ్ క్లోజ్ చేసాం, అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. సో స్టడీ ఇయర్స్ మాత్రం ఉండవు, ముందే చెప్పేస్తున్నాను. కానీ అక్టోబర్ 31 వరకు మాత్రం మీరు రోజు చదువుకోవచ్చు. రోజు ఎంత నుంచి ఎంతవరకు చదువుకోవచ్చు, అసలు కాలేజ్ టైమింగ్స్ ఏంటి? కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, మార్నింగ్ 9:30కి ఒక క్లాస్ స్టార్ట్ అవుద్ది, 9 to 12 వరకు ఒక క్లాస్ అవుద్ది. తర్వాత 2కి మళ్ళీ స్టార్ట్ అవుద్ది క్లాస్, 4:35 వరకు అవుద్ది. మీరు 7 వరకు చదువుకోవచ్చు, 6:30, 6:45 వరకు చదువుకోవచ్చు. ఆ తర్వాత మీరు చదువుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఆ కాలేజే మా కొంప కాబట్టి. ఆ కొంప అంటే మేము ఇంట్లో ఉంటాం కాబట్టి. ఇల్లు అంటే 6:30, 7 తర్వాత కూడా అందరూ ఎవరు పడతారు ఉంటే బాగోదు కదా. సో అదనమాట, 6:30, 7 వరకు మీరు చదువుకోవచ్చు. అంతకుమించి అయితే మేమేం చేయలేం. సాటర్డే, సండే లాంటివి ఏమి ఉండవు. మీరు రోజు రావాల్సిందే, రోజు వినాల్సిందే, ఎందుకంటే మన దగ్గర ఉన్నవే 2 నెలలు కాబట్టి. ఫస్ట్ 30 days 2 సబ్జెక్ట్స్ అవుతాయి, నెక్స్ట్ 30 days 2 సబ్జెక్ట్స్ అవుతాయి. అటెండ్ అయ్యే వాళ్ళు ఒక 2 సబ్జెక్ట్స్కి అటెండ్ అవ్వచ్చా, ఇంకో 2 సబ్జెక్ట్స్కి అటెండ్ అవ్వకుండా, అలా అవ్వదు. వస్తే 4కి వద్దాం అనుకుంటే రండి, లేకపోతే వదిలేయండి. సార్ ఇదేం కండిషన్, మీరు వచ్చేది ఫ్రీ. సో అందులో మరి నేను కొన్ని కండిషన్స్ పెడతాను, తప్పదు, అవి ఫాలో అవ్వాలి. తర్వాత కాలేజ్కి ఖచ్చితంగా ఫోన్ తీసుకురాకూడదు, ఫోన్ మాత్రం అలౌ కాదు, ముందే చెప్పేస్తున్నాను. అంటే ఫోన్ అలౌడ్ కాదంటే ఇప్పుడు పేమెంట్స్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి మీకు, నాకు తెలుసు. బట్ వచ్చిన వెంటనే ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్ళేటప్పుడు మాత్రమే, మధ్యలో లంచ్ బ్రేక్ ఆబ్వియస్లీ ఆ 2 hours ఉంది కదా, ఆ 2 hours లంచ్ బ్రేక్లో మీకు మళ్ళీ ఫోన్ ఇస్తాను. క్లాస్ అయినంత వరకు మీ దగ్గర ఫోన్స్ ఉండడానికి వీలు లేదు, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అదొక కండిషన్ మీరు ముందే చెప్పేయాలి కదా, ఏ చిన్నపిల్లల ఫోన్ లాగేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్, మనం ఏం చేయలేం. కొన్నిసార్లు అలాంటివి వస్తుంటాయి, మీరు పట్టించుకోవద్దు. తర్వాత సార్ ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫ్రీ అని అనౌన్స్ చేసినా కూడా నీ మొహం చూసి ఎవరు రాకపోతే ఏం చేస్తారు? ఏం పర్లేదు, యాజ్ యూజువల్గా నా క్లాసెస్ నాకు నడుస్తాయి. తర్వాత సార్ ఆన్లైన్లో కూడా ఫ్రీ ఇస్తారా? లేదమ్మా, ఇసుక కొంతవరకు మాత్రమే అమ్ముకోవడానికి సిద్ధపడింది నా బ్రెయిన్, ఇంకా మొత్తం అమ్ముకోవాలని అనుకోవట్లేదు. సో నేను చెప్పాను, ఆఫ్లైన్ మాత్రమే ఫ్రీ, ఆన్లైన్ కాదు. ఆఫ్లైన్ మాత్రమే ఫ్రీ. ఆన్లైన్లో మీరు కాల్ చేసి ఆన్లైన్ క్లాసెస్కి కూడా నాకు ఫ్రీ ఇవ్వండి, లేకపోతే నాది ఇది అదే అన్నా నేనేం చేయలేను. ఆల్రెడీ నేను ఆఫ్లైన్ ఫ్రీ పెడుతున్నప్పుడు, నాకు ఆల్రెడీ వాసిపోతున్నప్పుడు నేను ఆన్లైన్ మళ్ళీ ఆన్లైన్ కూడా ఫ్రీ ఇచ్చుకోలేను అనమాట. సో అది ముందే చెప్పేయాలి కదా. తర్వాత ఇది ఫైనల్ గ్రూప్ 4. గ్రూప్ 3 కూడా ఇలా చేస్తారా? తర్వాత లేకపోతే ఇంకేదైనా బ్యాచెస్ కూడా మళ్ళీ ఇలా ఫ్రీ పెడతారా? పెడదామనే థాట్. దేవుడి దయ వల్ల ఈ 2 నెలలు నేను తినడానికైనా సరే నాకు ప్రశాంతంగా, నాకు ఆ మాత్రం ఇబ్బంది లేకుండా గడిచిపోయింది అనుకోండి, నేను మళ్ళీ ఫ్రీ బ్యాచెస్ పెడతాను. కానీ మళ్ళీ నోట్ పాయింట్, ఇప్పుడు ఫ్రీ పెట్టి వచ్చాక డబ్బులు అడగను రోయ్, మళ్ళీ చెప్తున్నా, ఇది ఫ్రీ కంప్లీట్లీ. నెక్స్ట్ బ్యాచ్కి ఫ్రీ ఉంటుందా లేదా అనేది ఈ 2 నెలలు నా పొట్టకూడు, నాకు డబ్బులు ఆ మాత్రం అయినా ఆన్లైన్లో వస్తున్నాయని అనిపిస్తే నేను ఫ్రీ పెట్టుకుంటా.
కాకపోతే లేదు చాలా కష్టం అని అనిపిస్తే ఈ 2 నెలల తర్వాత ఏమో అప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు ఆలోచించుకుందాం. అలా మనం ఇప్పుడు అంతవరకు ప్లాన్ చేయలేదన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇది మ్యాటరు. ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? సార్ వీళ్ళకి ఎగ్జామ్స్ పెడతారా అంత ఓపిక లేదు నాకు, క్లాసులు చెప్పుకుంటాను ఫ్రీగా. సో అంతకుమించి ఏం లేదు. సార్ 4 సబ్జెక్టులు మీరేనా, మీరు బాగా చెప్పగలరా లేదా, ఇలాంటివి ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్లో లేను. సో మీకు కావాలంటే రండి, లేకపోతే లేదు. డెమోస్ ఏమైనా కావాలంటే ఎఫ్ఆర్కి అయితే ఏవో ఒక డెమోలు ఉంటాయి. ఐడిటీ అయితే మీకు ఆబ్వియస్లీ తెలుసు, డెమోలు ఉంటాయి ఖచ్చితంగా. ఎస్పిఎంబీవి నేను చెప్తాను, నన్ను నమ్మండి. నేను చెప్పగలనా లేదా అలాంటి డౌట్లు పెట్టుకోకండి. మరి నేను ఇంకేం చెప్తాను అలాంటి వాటికి, నేను చెప్తాను నేను ఎలాగా అలాగా అని చెప్పుకోలేను కదా. సో నమ్మండి, రండి, మీరు సాటిస్ఫై అయ్యి వెళ్తారు. ఓకే. కాకపోతే ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అసలు అంటే ఎలా వీళ్ళకి ఎలా మీరు మాకు అప్రోచ్ అవ్వాలి ఏంటని. సో మీకు ఒక నెంబర్ చెప్తాను. నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మీకు 2 నెంబర్స్ కనిపిస్తాయి. ఆ 2 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ కదా సార్ 8331824006 అని ఒక నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఐ రిపీట్ 8331824006 అని ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కైనా మెసేజ్ చేయండి, లేదా మీరు మా వెబ్సైట్ విజిట్ అవ్వండి. వెబ్సైట్లో పైన ఒక నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కైనా సరే మెసేజ్ చేయండి. మీరు ఈ 2 నెంబర్స్లో దేనికైనా సరే మెసేజ్ చేయొచ్చు. గూగుల్ ఫామ్ ఒకటి పెడతాము, మెసేజ్ కాదు, ఒక పని చేద్దాం. మెసేజ్ అయితే మళ్ళీ నేను అసలు బేసిక్గా చెప్పలేదు కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడ మీ ఇంటి దగ్గర ఏం పీకుతున్నావురా అని మీకు డౌట్ ఉండొచ్చు కదా. నేను ప్రస్తుతానికి కాసేపు కాలేజీలకి సెలవు చెప్పి నేను మా చెల్లి ఎంగేజ్మెంట్కి వచ్చాను అనమాట. సో అది మ్యాటర్. మళ్ళీ మా చెల్లి ఎంగేజ్మెంట్ వ్లాగులు కూడా నేను రిలీజ్ చేస్తుంటాను, మీరు అలాంటివి కూడా చూస్తుండాలి, ఎంకరేజ్ చేయాలి మరి నా అలాంటి చిన్న వ్లాగర్స్ని కూడా. ఓకే. సో ఏదో చెప్తాను అనుకున్నా, ఆ గూగుల్ ఫామ్ పెడతాము, ఆ గూగుల్ ఫామ్ నింపండి. గూగుల్ ఫామ్స్ బట్టి మేము మీకు మెసేజ్ చేస్తాము. గూగుల్ ఫామ్స్లో మీరు పెట్టిన డీటెయిల్స్ బట్టి మేము మెసేజ్ చేస్తాము. మీరు బేసిక్ డీటెయిల్స్ కొన్ని ఇవ్వండి చాలు. డీటెయిల్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు, మరి ఆ మాత్రం రాయాలి కదా. మీరు పక్కాగా వస్తారో లేదో ఎలా తెలుస్తుంది? ఒక పని చేద్దాం, మళ్ళీ ఇప్పుడు మీరు వస్తారని చెప్పేసి మీరు వస్తారు కదా అనేసి నేను మిమ్మల్ని తీసుకోవడానికి ఇంకెవరినైనా హోల్డ్ చేస్తే అదో బాధ కదా. ఓ పని చేద్దాం, మనం 500 ఎంట్రీ ఫీ పెట్టుకుందాం. ఆ 500 మీరు వచ్చాక ఐడిటీ బుక్ ఎలాగో ఇవ్వాలి కదా, ఆ బుక్ ఇచ్చేస్తాను. సో ఇట్స్ బెటర్ కదా. సో అదనమాట. మళ్ళీ మీరు ఈ 500 ఎంట్రీ ఫీ పెట్టి ఇదంతా అన్నీ మళ్ళీ ఏ డౌట్లు ఎత్తినా నేనేం చేయలేను. మరి ఇప్పుడు ఏదో ఒకటి మరి ప్రూఫ్ ఉండాలి కదా, మీరు బేసిక్గా వస్తున్నారా లేదా అనే దానికి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి కదా. సో 500 ఎంట్రీ ఫీజు పెట్టుకుందాం. ఎంట్రీ ఫీజు తప్పదు, ఎంట్రీ ఫీజు మీరు అప్పుడే కట్టియద్దు. అదే మీరు మళ్ళీ దాని మీద డౌట్లు రైజ్ అవుతాయి కదా. మీరు ఫస్ట్ ఫామ్స్ నింపండి, మాకు ఎన్ని వస్తాయి చూస్తాం. ఒకడే వచ్చాడు అనుకోండి, నో ఎంట్రీ ఫీజ్, యూ కెన్ డైరెక్ట్లీ కమ్. 10 మంది వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ కమ్, ఎంట్రీ ఫీజ్ ఏం లేదు. 15 మంది వచ్చినా డైరెక్ట్గా వచ్చేయండి. కానీ 15 కన్నా ఎక్కువ మంది వస్తే, ఒకవేళ ఒకవేళ అప్పుడు మాత్రం ఎంట్రీ ఫీజ్ పెట్టుకొని ఈ ఎగ్జామ్ ఏదో పెట్టుకొని ఆ ఎగ్జామ్ ఎంట్రీ ఫీజ్ అవసరం లేదు యాక్చువల్లీ. అప్పుడు కూడా లైట్లే ఎంట్రీ ఫీజ్ అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు ఎగ్జామ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలాగో ఎగ్జామ్ రాసేంత ఓపిక మరీ రాకుండా ఎగ్జామ్ రాసేంత ఓపిక ఎవరికి ఉండదని అనుకుంటున్నాను నేను. సో ఎంట్రీ ఫీజ్ వద్దులే, లైట్ తీసుకుందాం ఎంట్రీ ఫీజ్. సో మళ్ళీ ఎవడైనా తిట్టుదామని ఫిక్స్ అయిపోతే కమెంట్లో అప్పుడు ఎంట్రీ ఫీజ్ వద్దన్నాను నేను. సో అదనమాట, అంతకు మించి ఏం లేదు. సో మీరు మీ ఒపీనియన్ చెప్పండి, వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవ్వడాలి ఎట్లేదు, ఇంకా ఇసుక అమ్ముకుందాం అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇసుకే, ఇంకా వర్కౌట్ లాంటివి ఏమో ఆలోచించాం. కానీ కాకపోతే అంటే ఇంకేదైనా బెటర్గా చేయొచ్చు అని మీకు అనిపిస్తే చెప్పండి, దాన్ని బట్టి అలా ప్లాన్ చేసుకుందాం. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రీల్ కాదు సారీ ఈ వీడియో షేర్ చేయండి. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనిపిస్తే. మా వాడు బాగా చదువుతాడు, బట్ ఫైనాన్షియల్గా కొంచెం కష్టం. మరి బాబు హాస్టల్ కట్టుకోవాలి, మీరు హాస్టల్ మా దగ్గర లేవు. సో ఆ వీధిలో హాస్టల్స్ చూసుకోవాలి, దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీరు 2 months ఉంటారు కాబట్టి కనీసం క్లాసెస్ కోసం 2 monthsకి నాకు తెలిసి మీరు అడ్జస్ట్ అవుదాం అనుకుంటే 5-6 వేలలో హాస్టల్ దొరుకుతుంది. కాబట్టి మీరు ఆ 2 monthsకి 11-12 వేలు అవుద్ది మరి హాస్టల్కి. అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. మీరు ఎత్తుక్కొని మీరే ఒకవేళ ఏదైనా ఒకటి ఉంటే జాయిన్ అవ్వాలి మీరే. సో అది మీరు చూసుకోవాలి అంతే, అంతకు మించి ఏం చెప్పడానికి ఏం లేదు. ఓకే, సైనింగ్ ఆఫ్. ఎక్కిపోయినప్పుడు ఏం తెలియదు కానీ ఇప్పుడు దిగాలంటేనే చిన్న గజాలు వణుకుతున్నాయి. సో లెట్స్ సీ. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, సొరవగాదు కాకపోతే సాధించలేవురా. గాయ్స్ కిందకు వచ్చేస్తాం.
సో ఇలాంటి మరిన్ని ఎక్సైటింగ్ అడ్వెంచర్స్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక పైన చెప్పాను కదా మా చెల్లి పెళ్ళికి వచ్చామని, సో వ్లాగ్స్ ఉంటాయి, అలాంటి విట్నెస్ చేయండి. పట్టించుకోండి, అక్కడ మీరేం చూడలేదు నేనేం చూపిస్తాను. సో పాజిటివ్ వెనక్కి వెళ్ళకూడదు ముందు చెప్పు. సో వ్లాగ్స్ మీరు ఇలాగే చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా వ్లాగ్స్కి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చెట్లు స్టేటస్ చాలామంది నాకు మెసేజ్ చేశారు, మీ ఇంట్లో చెట్లు పరిస్థితి ఉన్నాయా పోయాయని. ఐ విల్ షో దెమ్ టుమారో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.